Hello everyone, welcome to Freshers Now Telugu channel. This video especially for unmarried male and female candidates ki. So everanna meeru unmarried male and female candidates everanna unte you can proceed to watch this video. Meeku idi useful avutadi and it especially for NCC special entry scheme 50-second course in Indian Army. సో మీకు కనుక ఫర్దర్గా ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి అండ్ ఇంట్రెస్టెడ్ కనుక అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేజర్ సెక్షన్స్ అన్నీ వీడియోలో కవర్ చేయబోతున్నాము త్రూ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా. అండ్ ఆల్సో మీకు డీటెయిల్స్ ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశాము, అది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు డీటెయిల్సే కాదు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా మాకు కావాలి అనుకుంటే ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి వచ్చేయండి. ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని గూగుల్లో సెర్చ్ చేయండి, ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు. ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి చెక్ చేయడం మర్చిపోవద్దు. సో ముందుగా చెప్పినట్టు ఇండియన్ ఆర్మీ నుంచి మనకి 50-second కోర్స్ రిగార్డింగ్ షార్ట్ సర్వీస్ కమిషన్ బేసిస్ మీద అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే డీటెయిల్స్ అని తెలుసుకోబోతున్నాము. ఫస్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండర్ nationality. ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ కానీ, బర్మా కానీ, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా కానీ, ఎక్కడి నుంచి అయినా కానీ మైగ్రేట్ కనుక అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనాలిటీ సర్టిఫికేట్ ఆ ప్రూఫ్ అనేది క్యాండిడేట్ పెడితే యు ఆర్ కన్సిడర్డ్ అండర్ ఎలిజిబిలిటీ. అండ్ ఏజ్ లిమిట్ కనుక క్రైటీరియాస్ చూస్తే 19 to 25 years అనేది ఇచ్చారు. సో ఈ 19 to 25 years ఏ డేట్స్న అవైలబుల్ ఆర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 2 July 1997 నుంచి నాట్ లేటర్ దాన్ 1 July 2003 వరకు మీ మధ్యలో బర్త్ డేట్స్ కనుక ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. క్యాండిడేట్స్ మేక్ నోట్ దట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెకండరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉండాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ సర్టిఫికేట్ బేసిస్ మీదే మీ ఏజ్ కన్సిడరేషన్ అనేది తీసుకుంటారు కాబట్టి. ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ కంపల్సరీగా ఓన్లీ అపియర్ వన్ ఆఫ్ ద సర్వీస్ సెలెక్షన్ ఇంటర్వ్యూ ఐదర్ SSC NT కోర్స్ ఆర్ మీకు ఇక్కడ October 2022 కోర్స్ ఆర్ యాజ్ CDSE అనేది మీరు ఏదైనా ఒక్కటే అటెండ్ అవి ఉండాలి. సో ఆల్సో మీకు నోట్ దాట్ ఇక్కడ మెన్షన్ చేసిన పారామీటర్స్ ఆర్ కోర్సెస్ ఏదైతే ఉందో దానికి మీరు అటెండ్ అవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, NCC C సర్టిఫికేట్ హోల్డర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమం డిగ్రీ ఉండాలి 50% ఆఫ్ మార్క్స్తో. ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కనుక ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ముందు 3 to 4 సెమిస్టర్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో 50% ఆఫ్ మార్క్స్ ఆల్రెడీ ఉండాలి. ఓవరాల్ అగ్రిగేట్ అయితే 50% కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ ఇది మీకు ఇంటర్వ్యూ టైంకి కనుక మీరు రెలవెంట్గా డాక్యుమెంట్స్ లేకపోతే అండ్ అగైన్ యువర్ అప్లికేషన్ విల్ బీ క్యాన్సిల్డ్, రిజెక్ట్ చేసేస్తారు. సర్వీస్ ఇన్ NCC అనేది మినిమం 2 to 3 years ఆల్రెడీ చేసి ఉండాలి. సీనియర్ డివిజన్ ఆర్ వింగ్ ఆఫ్ NCC అన్నా కానీ మీరు మినిమం 2 to 3 years చేసి ఉండాలి. గ్రేడింగ్ B గ్రేడ్ ఇన్ C సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఆఫ్ NCC అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ డిగ్రీ కోర్స్, క్యాండిడేట్స్ ఎవరైనా మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయిపోయి ఉంటే సర్టిఫికేట్ అనేది మీకు 1 October 2022 కల్లా మీకు అంది ఉండాలి. సో దాన్ని బట్టే మీకు ఫర్దర్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, లేదా అప్లికేషన్ విల్ బీ క్యాన్సిల్. క్యాండిడేట్స్ ఎవరైనా ఫైనల్ ఇయర్ డిగ్రీ కోర్స్ ఇంకా చేస్తూ ఉంటే మీరు ఆల్రెడీ ఫర్దర్గా ముందు పాస్ అయిన సర్టిఫికేట్స్ అనేది ప్రూఫ్గా పెట్టాలి. అండ్ మార్క్ షీట్స్ అవన్నీ 1 October 2022 కల్లా మీ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి. అండ్ అడిషనల్ బాండ్ బేసిస్ మీద ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ గ్రాడ్యుయేషన్ అలాంగ్ విత్ ఆల్ ద మార్క్ షీట్స్ మీరు సబ్మిట్ చేస్తేనే ఫర్దర్ ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ అనేది మీకు స్కెడ్యూల్డ్ ఆఫ్టర్ 1 October 2022. సో మీకు ఇంకా ఎగ్జామినేషన్స్ తీసుకుంటున్నారు, ఇంకా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు అంటే మీకు అందరికీ 1 October 2022 తర్వాత మీకు స్కెడ్యూల్ చేస్తారు. సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ చేసే కోర్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు, ఈ కోర్స్కి మీరు ఎలిజిబిలిటీ కింద రారు. క్యాండిడేట్స్ మేక్ షూర్ దట్ మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది రికగ్నైజ్డ్ అయి ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీస్ నుంచి ఉండాలి. అండ్ ఎవరైనా కానీ బ్యాటిల్ క్యాజువాలిటీస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సనల్ నుంచి ఆ పర్టిక్యులర్ క్యాడర్ నుంచి అప్లై చేస్తుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా
ఎవరైనా కిల్డ్ ఇన్ యాక్షన్, డైడ్ ఆర్ వూండ్ ఇన్ సర్జరీస్, wounded or injured, missing or dead ఎవరైనా కనుక ఉంటే యూ కెన్ అప్లై. కానీ దానికి తగ్గట్ట ప్రూఫ్ ఉండాలి. సో దానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ కనుక ఉంటేనే యూ కెన్ ప్రొసీడ్. డిగ్రీ ఎడ్యుకేషన్కి సంబంధించినదే డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్. ఎన్సీసీ సీట్ సర్టిఫికేట్ మాత్రం ఇట్లాంటి వాళ్ళకి అవసరం లేదు, కానీ ఆ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. డీటెయిల్స్ ఆఫ్ క్యాష్ బ్యాటిల్ అనేది సర్టిఫికేట్ రికార్డ్ ఆఫీసెస్లో మీకు కంపల్సరీ క్యాజువాలిటీస్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. కాపీ ఆఫ్ మ్యాన్ పవర్ పాలసీ అండ్ ప్లానింగ్, రిలేషన్షిప్ సర్టిఫికేట్ అండ్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసే టైంలో కంపల్సరీ ఇది క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఈ పర్టికులర్ క్యాడర్ వాళ్ళకే ఎన్సీసీ సర్టిఫికేట్ అవసరం లేదు. రిమైనింగ్ నార్మల్గా అప్లై చేసే వాళ్ళకైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్. ఎన్సీసీ మెన్కి 50, ఎన్సీసీ ఉమెన్కి అయితే 5. ఇది మీకు 45 ఫర్ జనరల్, 5 ఫర్ బ్యాటిల్ క్యాజువాలిటీస్, 4 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 1 ఫర్ బ్యాటిల్ క్యాజువాలిటీస్. టర్మ్స్ అండ్ కండిషన్ డీటెయిల్స్ మీకు టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది మీకు 14 years వరకే ఉంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో కంటిన్యూ ద సర్వీస్ మీకు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ అండ్ ది ఎక్స్పైరీ పీరియడ్ ఆఫ్ 10 years ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్. ప్రొబేషన్ పీరియడ్ ఇట్స్ ఫర్ 6 months. డేట్ ఆఫ్ సీనియారిటీ అనేది ఇట్ విల్ బీ నో యాంటీ డేట్ అనేది ఏం గ్రాంట్ చేయట్లేదు. టర్మినేషన్ ఆఫ్ కమిషన్ మీకు ఫర్దర్గా 10 years వరకు అనేది టర్మినేషన్ పీరియడ్ అట్ ఎనీ టైమ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏ బేసిస్ మీద? మిస్కండక్ట్, లేకపోతే మెడికల్ అన్ఫిట్నెస్ కానీ, నో లాంగర్ రిక్వైర్డ్, ఆర్ మీరు ప్రిస్క్రైబ్ చేసిన టెస్ట్ ఆర్ కోర్స్ని ఫెయిల్ అయిపోతే ఇలాంటి బేసిస్ మీద టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. లయబిలిటీ ఆఫ్ సర్వీస్ మీకు ఎక్స్పైరీ ఇయర్స్ని బట్టి మీకు లయబిలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీరు ఫర్దర్గా సర్వీస్ పీరియడ్కి వెళ్ళే ముందు ట్రైనింగ్ పీరియడ్ అనేది 49 weeks వరకు ఉంటుంది ఇన్ ద ట్రైనింగ్ అకాడమీ OTA చెన్నై. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు డీటెయిల్గా ప్రీ కమిషన్ ట్రైనింగ్ అనేది ఫైనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేసిస్ని బట్టి ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు మ్యారీ. సో పెళ్లి చేసుకోవడానికి ఉండదు. సో ముందుగానే అది ప్రిపేర్ అయ్యి దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఎవరన్నా అట్లా చేస్తే దట్ విల్ బి డిశ్చార్జ్ అండర్ లయబిలిటీ. సో ఇమీడియట్గా క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసేస్తారు. కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అంతా గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ మీదే ఉంటుంది. సో మీరు కనుక మధ్యలో టర్మినేట్ కనుక అయిపోయి అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఆర్ ట్రైనింగ్ కనుక అయితే మీరు ఫర్దర్గా ఫండింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో యాజ్ మెన్షన్ హియర్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఎన్ష్యూర్ అనేసి మెన్షన్ చేశారు. సో అది చూసుకోండి. అండ్ పర్ వీక్ వచ్చేసి 13,000 till 30th June 2022 వరకు ఇట్ ఈస్ గవర్నమెంట్ ఎక్స్పెన్స్. అండ్ ఫర్దర్గా మీకు ప్రమోషన్ క్రైటీరియాస్ అనేది లెఫ్టినెంట్కి అయితే కమిషన్ బేసిస్ మీద, క్యాప్టెన్కి అయితే 2 years కంప్లీషన్ బేసిస్ మీద, మేజర్కి అయితే 6 years కంప్లీషన్, అట్లా ఇయర్ వైజ్ ప్రమోషన్ పీరియడ్ అనేది మెన్షన్ చేశారు. సేమ్ పే కూడా ఉంటుంది. 56,000 నుంచి 1,77,000 వరకు పే అనేది మెన్షన్ చేశారు. ఫర్దర్గా ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేది కూడా పర్ మంత్ యాడ్ అవుతాయి. మినిమం స్టార్టింగ్ పే వచ్చేసి 56,100 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కెడెట్స్ డ్యూరింగ్ ది ఎంటైర్ ట్రైనింగ్ సర్వీస్ అండ్ క్వాలిఫికేషన్స్ గ్రాంట్స్ ఇవంతా మీకు అప్లికబుల్ అవుతాయి. ఇది మీకు మేజర్ డీటెయిల్స్ అన్ని కవర్ చేసేసుకున్న తర్వాత మధ్యలో పే అండ్ అలవెన్సెస్ సెక్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఫర్దర్గా ఈ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాము, సో చెక్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ మీకు అలవెన్సెస్ డీటెయిల్సే. మీకు ఈ అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి అనేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు ఈజీగా 2 to 3 pages వరకు ఓన్లీ అలవెన్సెస్ మీద ఉంటుంది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మెడికల్ బోర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పెన్షన్ అనేది 25 lakhs for 100% అండ్ 5 lakhs for 20% డిజేబిలిటీ కూడా ప్రొవైడెడ్ అనేది మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ హౌ టు అప్లై. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక అయితే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మీరు చేయాల్సింది రిజిస్ట్రేషన్. మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోండి, కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. ఏ ఒక్క రిజిస్ట్రేషన్లో ఏది మిస్ అయినా కానీ, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చినా కానీ మీకు ఫర్దర్గా కన్ఫర్మేషన్స్ రావు. యూ కెనాట్ అప్లై డైరెక్ట్లీ. అండ్ తర్వాత ప్రతి డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టండి. అండ్ ఆల్సో మీరు ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ చేసినా కానీ క్యాండిడేట్స్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఫైనలీ యూ వుడ్ బి సబ్మిట్ చేసే ముందు కేర్ఫుల్గా డీటెయిల్స్ అనేది చదువుకోండి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి అండ్ దెన్ అవాయిడ్ మిస్టేక్స్
అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ప్రొసీడ్ టు అప్లై. చేంజెస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఉండదు, అందుకే ముందుగానే చూసుకొని అప్లై చేయండి. మీ డాక్యుమెంట్స్ ఒకవేళ క్లియర్గా లేకపోయినా కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ CGPA స్కోర్స్. సో ఎవరన్నా కానీ మీకు CGPAs ఉంటే అది యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నార్మ్స్కి ప్రకారంగా పర్సంటేజ్కి కన్వర్ట్ చేసి ఆ డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీ ఓన్గా కన్వర్ట్ చేసేసి రౌండ్ ఆఫ్ చేసేసి వేయటం కాదు. అండ్ నెక్స్ట్ ఏమేం కాపీస్ రెడీగా పెట్టుకోవాలి, అప్లికేషన్ ఫామ్ with your photographs, education documents and me relevant ka ID proofs, also conversion certificates, experience even certificate, NCC certificates, graduation degree or provisional degree, 12th mark sheets of all years of all semesters, NCC certificate అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు మీరు అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ మీకు బ్యాటిల్ క్యాజువాలిటీస్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆల్సో ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తారో అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి మీ దగ్గర, ఎందుకంటే SSB ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ ఆల్సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారో ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ఒక ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. ఫర్దర్గా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు అది కూడా మీ ఫైల్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అకార్డింగ్లీ ఆఫ్టర్ దట్ మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. డేట్స్ ఆర్ అండర్ బేసింగ్ ఆన్ ద ఇనిషియాలిటీ సర్వింగ్ బేసిస్. సో దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అండర్ ద రెస్పెక్టివ్ సెలెక్షన్ సెంటర్. మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారో ఈమెయిల్ ID దాన్ని బట్టి. అండ్ మీ అడ్రస్ మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది కేర్ఫుల్గా మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ సెంటర్స్ అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సెలెక్షన్ సెంటర్స్ మీకు అలహాబాద్, ఉత్తరప్రదేశ్, భోపాల్, మధ్యప్రదేశ్, బెంగళూరు అండ్ పంజాబ్లో ఉంటుంది. కాల్ అప్ ఫర్ ది SSB ఇంటర్వ్యూస్ అనేది మీకు సెలెక్షన్ సెంటర్స్లో ఉంటుంది. 2 stages ఆఫ్ సెలెక్షన్. సో స్టేజ్ 1 కంప్లీట్ చేసుకుంటేనే స్టేజ్ 2. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది SSB ఇంటర్వ్యూ ఇట్స్ గోయింగ్ టు బి టేకింగ్ 5 days. మీ ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అండ్ 5 daysకి ప్రిపేర్ అయ్యి దెన్ ప్రొసీడ్ టు గో. డీటెయిల్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా తెలుస్తుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్యాండిడేట్ మెడికల్లీ మెంటలీ ఫిట్ అయి ఉండాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలవెన్స్ అనేది ఇస్తున్నారు రిగార్డింగ్ ద ట్రావెల్. సో SSB ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు AC 3 టైర్ అనేది టు అండ్ ఫ్రో అలవెన్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి, ఏమైనా డీటెయిల్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే తెలుస్తుంది. రిక్వెస్ట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ SSB ఇంటర్వ్యూస్ ఆర్ సెంటర్స్ అనేది విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. సో ముందుగానే చూసుకుని అండ్ దెన్ చూస్ యువర్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ వన్, ఎలాంటి మిస్కండక్ట్, డూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇల్లీగలైజ్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ మీరు ఎట్లాంటి ఇల్లీగల్ నార్మ్స్ తీసుకున్నా కానీ ఇమీడియట్గా క్యాండిడేట్ని రిజెక్ట్ చేసేస్తారు. సో అది చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 15th of March నుంచి ఓపెన్ అవుతుంది అండ్ 13th of April 2022కి క్లోజ్ అవుతుంది. సో ఈ మధ్యలోనే మీ అప్లికేషన్ ఫర్ ద ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.